సార్ నమస్తే. నమస్తే. సో మరి ఓజీ సినిమాకి టికెట్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి సర్వర్ బిజీ తప్ప ఫ్యాన్స్ మాత్రం అసలు చాలా అడట్లేదు. మరి మీకు టికెట్స్ సినిమా వాళ్ళం కాబట్టి మాకు ఎవరొకరు ఒక టికెట్ ఇస్తారు. తర్వాత నేను జనరల్ సెక్రటరీ కాబట్టి ఒక ఆర్టిస్ట్ యూనియన్ కి నాకు టికెట్ దొరికింది, ఒకటే టికెట్ దొరికింది. అది కూడా చాలా చాలా ప్రయత్నాలు చేస్తే దొరికింది. ఎందుకంటే మనం ఆ సినిమాలో పనిచేయలేదు. ఒక తమ్ముడు ఒక టికెట్ ఇచ్చి వెళ్ళాడు అంతే. మరి ఇప్పుడు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అంటే హైప్ ఉండింది, బట్ మరి ఇంత హైప్ అంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. మరి ఈ సినిమాని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చాలా ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సుజిత్ గారు 5 సంవత్సరాలు ఈ సినిమా మీద సుదీర్ఘమైనటువంటి కష్టం పడ్డాడు. సుజిత్ చేసినటువంటి కష్ట ప్రతిఫలం తెర మీద స్క్రీన్ మీద చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి టీము, సుజిత్ లాంటి టీము ఉంటే మనం రాజకీయాల్లో పాలిటిక్స్లో వెళ్ళలేనేమో. అంటే అంత డెడికేషన్తో పనిచేసేటప్పుడు వేరే మార్గాన్ని చూసే అవకాశం ఉండదు. అంత గొప్ప టీం ఉంది సుజిత్ టీము, అంత గొప్ప అని చెప్పాడు అంటేనే అక్కడ హిట్ సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఎవరి గురించి ఇంత గొప్పగా పొగడరు. ఎందుకంటే అంత డెడికేషన్తో, అంత పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా, చాలా డెడికేషన్తో చేశారు ఈ టీం అంతా. ఈ సినిమా ఒక సెన్సేషన్ సినిమా కాబోతుంది అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చెప్పరు, ఈ సినిమా గురించి చెప్పారు. నిజంగా ఈ సినిమా ఒక పవన్ కళ్యాణ్ నట జీవితంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి నట జీవితంలో కానీ, సుజిత్ డైరెక్షన్ ఆయన జీవితంలో కానీ నాకు అనిపిస్తుంది సుజిత్ గారిని ఒక ఇండియాలోనే ఒక పెద్ద డైరెక్టర్గా మన తెలుగు ఇండస్ట్రీ ఇవ్వబోతుంది అనిపించింది. కోసం నేను కూడా వెయిటింగ్, ఎప్పుడు రిలీజ్ అయిద్దా థియేటర్లో, ఎప్పుడు టికెట్లు ఎప్పుడో దొరికినాయి. ఆయన ఇప్పుడు మాట్లాడుతుంది లేకపోతే మేడం. మరి పవన్ కళ్యాణ్ గారి ఆ ట్రైలర్ కానీ, లుక్స్, ఆ పోస్టర్లు చూస్తూ ఉంటే మీకు ఎలాంటి ఫీల్ కలుగుతుంది? గూస్ బంప్స్ వస్తున్నాయి. లేవు కానీ గూస్ బంప్స్ అయితే మాత్రం ఏమని లేచి నుంచి ఉంటున్నాయి. అంత అంటే ఎగ్జాక్ట్ గా ఉందన్నమాట. ఇంకా తెల్లవారట్లేదా, ఇంకా తెల్లవారదేంటి, ఇంకా తెల్లవారదేంటి అను. ఇంకా 25, ఇంకా 2-3 రోజులు ఉంది 25. అబ్బా రేపొద్దున్న ఇంకో గంటలో 25 అయితే బాగుంది అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే ట్రైలర్ చూసిన తర్వాత వర్షాకాలంలో కూడా చెమటలు పడుతున్నారా బాబు అంటారు. ఏమంటారు? మరి అది నిజమే. వర్షాకాలం ఏంది, చలికాలం, ఎంత చలిలో ఉన్నా ఏసీలో కూర్చున్నా చెమటలు పట్టాల్సిందే ట్రైలర్కి. అంత బాగుంది. అది సైలెంట్ గా రిలీజ్ అవుతుంది, రేపటి రోజు వైలెన్స్ అవుతుంది సినిమా అంతే. పవర్ స్టార్ గారి లుక్స్ చాలా బాగున్నాయని చెప్పి పొగుడుతున్నారు అందరూ. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు ఎలా మీకు ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. ఆ కత్తి తిప్పడమే కానీ, ఆ లుక్సే కానీ, ఇవన్నీ మళ్ళీ 25 ఏళ్ల క్రితం ఒక సినిమా రిలీజ్ అయింది, ఖుషి అనే సినిమా. దాంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాడు ఆయన. అలాగే అసలు ఆ లుక్స్ ఏంటి, ఆ ఫైటింగ్స్ ఏంటి, ఆ కత్తి తిప్పడం ఏంటి, అంటాడు చూడు, అలా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అలా అంత బాగున్నాయి అనమాట. ఇంకా లేదు కొనుక్కోవాలి లేదు. ఓకే, మరి క్రేజ్ ఎట్లా అనిపిస్తుంది ఓజీ సినిమా? ఓజీ అన్నయ్య సినిమా అంటే అది ఎలా వచ్చినా ఏమున్నా హిట్, టెన్షన్ ఉండదు 100%. ఎందుకంటే నేను జనసేనగా ఉన్నా కాబట్టి, పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి 100% హిట్ అవుతుంది. ఫ్యాన్స్ ఎవరు ఎక్కడా డిసప్పాయింట్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని 100 రోజులు కాదు 200 రోజులు ఆడించాలని హ్యాపీగా కోరుకుంటున్నాను. బ్రో, పవన్ కళ్యాణ్ గారి ఆ లుక్స్ కానీ, మరి ఆ పోస్టర్లు కానీ, ఆ టీజర్ ట్రైలర్ అని చూస్తూ ఉంటే మీకు అంటే ఎలాంటి ఫీల్ కలిగింది? గూస్ బంప్స్ వస్తుంది బ్రో, అంతే. ఓన్లీ గూస్ బంప్స్, అంతకుమించి ఇంకేం లే. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న ఒక ఆత్రం ఉంటుంది కానీ ఏం జరిగేసింది అనే ఆలోచన ఉండదు. ఇప్పుడు ఓజీ సినిమాకి సాహో సినిమాతో ఇంటర్ కనెక్షన్ ఉంటుందని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది, నిజంగా ఉంటుంది అనుకోవచ్చు? చెప్పలేము బ్రో, చెప్పలేము. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి అకిరానందన్ కూడా ఇందులో చేశాడని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. చెప్పలేము. ఎందుకంటే కూడా సినిమా చూసిన తర్వాత తెలుసుకోవాలంటే అంతే. బ్రో నాకైతే టికెట్ దొరకలేదు బ్రో, ఏం చేద్దాం బ్రో. ఏదో ఎడారిలో బిస్లరీ బాటిల్ కోసం పనింటుంది నా పరిస్థితి. ఇప్పుడు ఒక్క టికెట్ కోసం అడిగితే ఒక్కరి ఇవ్వట్లేదు, అసలు పరిస్థితి అర్థం కావలేదు. నాకేమో వెళ్ళాలంది ఫస్ట్ డే సినిమాకి, ఒకరేమో ఉందంటారు, కొంతమంది ఏమో లేవంటారు. నేను వెళ్ళి చూస్తే అక్కడేమో ఉండట్లేదు టికెట్, మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది బ్రో. మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీరేమైనా రికమెండ్ చేసి కొంచెం ఇప్పండి బ్రో. కానీ ఓన్లీ టికెట్స్ కే ఇంత క్రేజ్, ఇంత కాంపిటీషన్ ఉంటే మరి రేపు సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనుకో? సినిమా వచ్చిన తర్వాత ఏముండదు, ఇంకా బాక్స్ ఆఫీస్ కి బాక్స్ బదులైపోద్ది, ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ కి బాక్స్ బదులైపోద్ది. కాబట్టి ఇదేమంటారు, ఎక్స్పెక్టేషన్స్ కి ఇంకా ఎక్కువ రీచ్ అయిపోద్ది, ఒక లెవెల్ ఉండబోతుంది ఓజీ. ఓజీ అంటే ఓజస్ గంభీర,
బ్రో కొంతమంది ఒకటి అంటున్నారు సాహో సినిమాకి దీనికి ఏదో కనెక్షన్ ఉంటుంది ఇంటర్లింక్ అని చెప్పేసి, నిజంగా ఉంటుంది అనుకోవచ్చు? అది నిజంగానే వైరల్ అవుతుంది, కాకపోతే ఏ కనెక్షన్ ఉండదు. సాహో వేరు, సాహో ఇస్ డిఫరెంట్, ఓజీ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే సాహోలో మనం చూసుకుంటే ఒక రకమైన వైబ్లోకి వెళ్తాం, కానీ ఓజీ అలా కాదు, ఇంకో రకమైన వైబ్. ఎందుకంటే సాహోకి ఓజీ కంపేర్ చేసేంత లేదు. సాహోని మన వాళ్ళు ఆకర్షించలేకపోయారు అప్పుడు, అంటే అర్థం చేసుకోలేకపోయారు అప్పట్లో. దొరికానా టికెట్స్ తీసుకోకుండా ఎలా కొంటాం, తీసుకున్నాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అన్న, ఎందుకంటే చాలా మందికి ఎంతో మందికి లేని అదృష్టం, ఎవరికి లేని అదృష్టం మాకు ధరించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బ్రో ఇప్పుడు టికెట్స్ ఓపెన్ అయిన తర్వాత కొనడానికి ఇంత కాంపిటీషన్, ఇంత క్రేజ్ ఉంటే రేపు సినిమా వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా మామూలుగా ఉండదన్న, ఇంకా రేపు పొద్దున కాంపిటీషన్. ఇప్పటికే సెకండ్ డే దొరకడం కష్టంగా ఉంది. ఇంకా నా ఫ్రెండ్స్ లో చాలా మంది టికెట్స్ దొరక చాలా అవస్థలు పడ్డారు. అసలు మేము ఇంకా చెప్పాలంటే ప్రీమియర్ షోకి అసలు ఇప్పుడు 1000 రూపాయలు టికెట్ 1000 రూపాయలు పెడితేనే ప్రీమియర్ షో టికెట్లు దొరకట్లేదు. అంటే ఇంకోటి బ్రో, సాహో సినిమాకి ఇందులో కొంచెం ఇంటర్ కనెక్షన్ ఉంటుందని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది, ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఏమో ఎంతవరకు నిజమో కాదు మాకు తెలీదు, కానీ ఫ్యాన్స్ గా మేమైతే సాహోకి లింక్ ఉంటే మాత్రం మరో చరిత్ర అంతే. నాకు దొరకలే ఎందుకు ఏంటి అట్లా క్రేజ్ అట్లా ఉంది. ఇంకా మనం ఎందుకులే తర్వాత 2 రోజులు ఆయన చూసుకొని తీసుకోవచ్చులే. ఫస్ట్ అంటే మూమెంట్ ఎవరికైనా రిలీజ్ అనేది ఓపెనింగ్ అనేది గట్టిగా, ఎవరైనా పెద్ద హీరో కదండి, ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆయనకి అందరు హీరోల కంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి బాగా ఫ్యాన్స్ ఎక్కువ. ఫస్ట్ నుంచి భక్తులు అనుకోవాలి అంతే, ఫ్యాన్స్ అనరు దాని భక్తులు, ఆయన భక్తులు అంతే. ఆయన కోసం రక్తం కోసుకొని బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉండే చాలా మంది ఉన్నారు. టికెట్స్ ఓపెన్ అయిన తర్వాత కొనుక్కోవడానికి ఇంత కాంపిటీషన్ ఉంటే మరి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది? సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మామూలు వరల్డ్ వేర్కి వెళ్ళిపోతుంది కదా ఇది. ఇంత ముందు ఏంటంటే మన తెలుగులో ఉన్నది, ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా ఉంది కాబట్టి పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా భయంకరంగా అంచనాలు బాగానే ఉంటాయి. 1000 కోట్లకి వెళ్ళిపోతుంది నాకు తెలిసి. పాత రికార్డులు అన్ని కొట్టేస్తాయి ఏ ఉన్నా కూడా. ఆ రికార్డులు హరిహర వీరమాల మీద కూడా ఇదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొంతమంది కావాలని తొక్కేసారు. అవి కావాల్సి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. అవన్నీ పడనోళ్ళు ఏంటంటే ఇటు పొలిటికల్ లో ఉన్నారు కాబట్టి ఈ పొలిటికల్ వాళ్ళు కూడా దాన్ని నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. అవి పడనోళ్ళు ఎవరైనా పక్కన అదే ఓన్లీ ఇంత సినిమా అంటే సినిమా మీద ఉండేది. అప్పుడు పొలిటికల్ లో ఎంటర్ అయింది కాబట్టి పొలిటికల్ వాళ్ళు కూడా దాడి చేస్తూ ఉంటారు, అంటే నెగిటివ్ గా మాట్లాడడానికి. ఓజీ సినిమా అనేది కాదండి, పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు కాదు, మీరు చరిత్ర తిరిగి అంటే వెనకాల చూసి చూడండి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే హిట్ అయినా ఫట్ అయినా టికెట్లు అయితే ఎవ్వరికి దొరకాయండి. పక్కా ఒకటి మీ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం, వాళ్ళ అభిమానుల కోసం నేనైతే ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా, ఎవరికి టికెట్ కావాలో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి అన్న ఛానల్స్ కి, త్వరగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికైతే ఉన్న ఆస్తులు అమ్మిన మధ్య ప్రతి ఒక్కరు కామెంట్ చేసి ప్రతి ఒక్కరికైతే నా సొంత డబ్బులు పెట్టయితే టికెట్ ఇస్తాను. పక్కా త్వరగా కామెంట్ చేయండి, ఎందుకంటే లేట్ అయితే ఓజీ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది 3 రోజులలో. ఇప్పటికే 3 రోజులు అంటే నాకైతే 3 నెలలుగా నిద్ర పట్టట్లేదు. ఓజీ వైబ్రేషన్ మొత్తం మైండ్ అంతా, అవును మైండ్ అంతా ఓజీ మైండ్ సెట్ లో మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు టికెట్స్ గా ఇంత కాంపిటీషన్, ఇంత క్రేజ్ ఉంటే మరి సినిమా వచ్చిన తర్వాత ఆ హైప్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ఏంటంటే మేము ఒకటి చెప్పాలండి, వాస్తవం చెప్పాలంటే 3-4 నెలల నుండి ఓజీ ఏదైతే హరిహర వీరమల్లు ఉందో అక్కడ కూడా ఆడియో లాంచ్ లో కానివ్వండి ఓజీ మాకైతే నిద్ర పట్టిన రోజు లేదండి. అంత హైప్ క్రియేట్ చేసింది. ఏంటంటే ఈ ఓజీ సినిమా ఒకవేళ రిలీజ్ కాకుంటే మాత్రం ఫ్యాన్స్ అనేటోడు ఎవడు కూడా అసలు ఉండడా అనేది అయితే మొత్తం అంత ఉందన్నట్టు హైప్. అని ఇంకోటి అన్న, ఇప్పుడు ఓజీ సినిమాకి సాహో సినిమాతోని ఇంటర్ కనెక్షన్ ఉంది అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ ని రేజ్ చేస్తున్నారు. సో నిజంగా కనెక్షన్ ఉంటుంది అనుకోవచ్చా? అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఓజీ అంటే అక్కడ ట్రైలర్ లాంచ్ చేసేటప్పుడు అయితే సాలార్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో అది సాహో చెప్పడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా నాకు తెలిసి అయితే ఇంటర్ కనెక్షన్ అయితే ఏముండదన్న పవన్ కళ్యాణ్ గారు. టికెట్స్ నేను ఎల్లుండి మార్నింగ్ చూస్తున్నాను ప్రసాద్ ఐమాక్స్ లో దొరికిన టికెట్స్. అంటే పెట్టిన ఎమ్మటనే సరే అలర్ట్ పెట్టుకొని బుక్ చేసుకోవడం వల్ల దొరికింది, కానీ ముందు రోజు మాత్రం చూడటం జరగదు. ఎల్లుండి మాత్రం మార్నింగ్ షో చూడబోతున్నాను. టికెట్స్ ఓపెన్ అయిన తర్వాత హెవీ కాంపిటీషన్ కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం ఇట్లాంటి కాంపిటీషన్. మరి సినిమా వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? కాంపిటీషన్ ఏముంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు? కాంపిటీషన్ ఏమి సినిమా లేదు. టికెట్స్ పరంగా హై రేట్లు పెంచుకున్నారు. గతంలో కూడా ఈ మధ్యకాలంలో ఒక సినిమాకు, ఒక స్టార్ హీరో సినిమాకి మీ అభిమానాన్ని మీ హీరో క్యాష్ చేసుకుంటుంటే మేము ఎందుకు కాదంటాం దానికి. కానీ హై రేట్లు మితిమీరిన అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం మాత్రం మీరే ఫ్యాన్సే దీన్ని త్వరలో తెలుసుకొని సోషల్ బాయ్కాట్ అనేది చేస్తే తప్పితే ఈ టికెట్ రేట్లు అనేది తగ్గదు. ఎందుకంటే మాకు లేని ఇబ్బంది మీకేంది అంటుంటారు ఫ్యాన్స్, కాబట్టి దీని గురించి అపోజ్ చేయకూడదు. అదనేది ప్రైవేట్ ప్రోడక్ట్, అది వాళ్ళ ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటారు. 1000 అయితే 10,000 అమ్ముకుంటారు. మాకేంది చెప్పండి, మేము
ఆడియన్స్, మీ ఆడియన్స్ నెక్స్ట్ రోజు చూస్తాం. చీకట్లో ఏం జరిగిద్దో ఎంతైనా పెట్టుకొని అమ్ముకుంటారు. రిలీజ్ రోజు అయితే అమ్మట్లేదు కదా అంతా, అది ప్రైవేట్ ప్రోడక్ట్, దీనికి సపోర్ట్ చేస్తాను. ఈ అభిమానులే తెలుసుకోవాలా, ఇంత పెట్టి మేము చూడలేం కదా అని చెప్పి మా హీరో మా అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు అని మీరే రీగ్రేట్ అయ్యి మీరే పలానా రోజు ఇంకో సినిమా వచ్చిన రోజు మీరే తగ్గిస్తే మాత్రం రేట్లు తగ్గుతాయి తప్పితే దీన్ని ఎవరు ఆపలేరు. అంటే ఈ పాయింట్ రేజ్ చేస్తే ఇంతకు ముందు పుష్ప కూడా ఇట్లనే పెట్టారు కదా, అప్పుడు అనలేదు. సేమ్ ఇదే క్వశ్చన్ అందరికి వస్తుందండి. పవన్ కళ్యాణ్ ఒకటికే కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇంతే పెట్టుకుంటారు. అందరూ ఇప్పుడు ఒక ట్రెండ్ అనేది ఎప్పటి నుంచి ఉందో తెలియదు. బాహుబలి తర్వాత ఇదంతా వచ్చి ఇంతకు ముందు ఇంత రేట్లు లేవు. ఇది అనేది ఏ హీరో, ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, అల్లు అర్జున్ కానీ, ఎన్టీఆర్ కానీ, ఇంకా మహేష్ బాబు కానీ ఎవరైనా సరే మీ అభిమానాన్ని మీ హీరో క్యాష్ చేసుకుంటున్నాడు. తెల్లారితే 150 రూపాయలతో 200లతో దొరికే టికెట్ని ముందు రోజు 10 times పెట్టి మిమ్మల్ని అధికారికంగా దోచుకుంటున్నాడంటే మీరే ఒక రోజు మీరే నెక్స్ట్ సినిమాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయినా మీరే ఒక రోజు తెలుసుకొని మీరే సాంఘికంగా సోషల్ బాయ్కాట్ చేస్తే సినిమాని ముందు రోజు చూడకుండా అప్పుడు అనేది టికెట్ రేట్లు దొరుకుతాయి తప్పితే దీన్ని ఆపలేరు. అదే అంటున్నారు ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, రేపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా సరే మా హీరోకి మేము పెట్టుకుంటున్నాం, 1000 కాకపోతే 10,000 పెట్టుకొని చూస్తాం, మీదేంది మీకేంది అంటారు. కాబట్టి వాళ్ళంత అభిమానం ఉన్నప్పుడు మనం కాదనలేము. అది మా ఓజీ సినిమాకి ఇప్పుడే పోయి అన్ని ఫోన్లలో ఆడ ట్రై చేశాను, కానీ టికెట్లు దొరకటం లేదు. రేట్లు 1000, 1500, 10,000, 5,000, 6,000 అంటున్నారు. అంటే అంతమంది జనాలు ఉన్నారంటారు. జనాలు వదిలేసి ముందు రేట్ అయితే ఉంది, 10,000 దాకా ఉంది టికెట్. కాకపోతే మనం ట్రై చేస్తున్నాం. 1000 రూపాయల వరకే పెట్టారు కదా టికెట్. 1000 రూపాయలు మామూలు మినిమం గా పెట్టారు ప్రేక్షకులకి. ఇప్పుడు అది దొరికినవాడు ఏంటంటే నేను 2,000 ఇచ్చేస్తా, నేను 3,000 ఇచ్చేస్తా అని వాడు ఇచ్చేస్తున్నాడు. కోటరో మందు తాగేవాడు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మందు బాబులు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు కదా, మందు బాబులు వాడిది చూసిన చూడపోయినా తర్వాత చూస్తారు వాళ్ళు. తర్వాత చూసిన ఆల్రెడీ మందు బాబు ఒంట్లోనే ఉంటాడు, అందుకని 2,000 వచ్చినా ఫుల్ బాటిల్ వస్తుంది అన్నట్టు. చాలా మంది డబ్బులైనా సరే కొంటామంటున్నారు కదా. 10,000 దాకా పోయింది సార్ రేటు. 10,000 ఫస్ట్ టికెట్ 5 లక్షలు అంటే అది హోటల్లో ఉన్నవాళ్ళు వేరు. మరి సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా? ఇప్పుడు మెయిన్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక రేంజ్ అంటే అప్పుడు వచ్చినప్పుడే గోడ పక్కన కాలు తగిలించుకొని ఇలా నిలబడితే అక్కడమ్మా ఇక్కడ అబ్బాయిలు ఈడోడ్రా పిచ్చోడు అనుకున్నాం. వాడు అక్కడ నుంచి ఆడ పోయి బాక్సింగ్ అవి చేసి ఆడ కనబడంగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అనగానే ఇక తమ్ముడు పిక్చర్ రిలీజు. ఉరికి అటు ఇటు కార్ల కింద ఆడ ఈడ చేతులు పెట్టి ఇరగదీసి